హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం సూప్రా టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు యాప్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది ప్లేస్టోర్లోకి. రిమోట్ కంట్రోల్ ఫర్ సూప్రా టీవీ అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయండి. ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. బట్ దీని రిమోట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీకు వైఫైతో కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతుంది. వైఫై డీటెయిల్స్ ఒకవేళ లేదు అనుకుంటే మీరు ఇక్కడ కింద కనిపిస్తుంది, రెడ్ కలర్లో కనిపిస్తుంది మై డివైస్ ఈస్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూజ్ ఇన్ ఐఆర్ రిమోట్ అనగా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జిట్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు రిమోట్ అనేది ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీ ఫోన్ మీ టీవీ సైడ్ చూపించి పవర్ బటన్ మీద క్లిక్ చేయండి. మీ టీవీ అనేది ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఓకే అని ప్రెస్ చేయండి. ఆ తర్వాత పవర్ బటన్ వర్క్ అయిన తర్వాత మ్యూట్ కానీ, రిమైనింగ్ నెంబర్స్ కానీ, వాల్యూమ్ అండ్ ఛానల్ చేంజ్ బటన్స్ కానీ మిగతా ఆప్షన్స్ అన్నీ చెక్ చేయండి. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి మీకు ఏమైనా ఇష్యూస్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ అనేది చేస్తే నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే మీరు ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ యాప్లో కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ రిమోట్ని యూజ్ అనేది చేసుకొని మన టీవీని ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ రిమోట్ వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో వర్కింగ్ అని కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.